హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వన్ మోర్ రెమెడీ బ్లాగ్. నిన్నైతే ఇంకా మన కార్తీక సోమవారంలో సెకండ్ సోమవారం అయితే వచ్చేసింది. సో ఇక్కడ లైటింగ్ అయితే అదరగొట్టేసి అనమాట ఎంట్రన్స్లో. ఇంక ఇక్కడ రాగానే వాటర్ ఫాల్స్ చూడంగానే మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎన్ని బాధలున్నా మనకి గుళ్ళో అడుగు పెట్టంగానే అదొక మంచి అనుభూతిని అయితే కలిగిస్తుంది కదా. సో ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మనకి గుళ్ళో కూడా దీపాలు అయితే ఏం పెట్టనియడం లేదండి. ఎందుకంటే ఇక్కడ వర్షం పడడం వల్ల ఎక్కువగా అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఎక్కువగా వస్తుంది. కోనేరు దగ్గరకు కానీ వాటర్ దగ్గరకు కానీ అవన్నీ వెళ్ళనియడం లేదు. ఎందుకంటే అది కూడా మన మంచి కోసమే. అక్కడ నుంచి రాళ్ళు ఏమన్నా పడతాయి, ఏమన్నా జరుగుతుంది భక్తులకు అనేసి టీటీడీ వాళ్ళైతే మంచిగా ఆలోచించి భక్తుల గురించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఫైనల్లీ ఇంకా బయట అయితే దీపాలు పెట్టిస్తున్నారు. ఇంకా మేము కూడా యాజ్ ఇట్ ఈస్ బయట వచ్చేసి ఉసిరి చెట్టు కింద అయితే దీపాలు పెట్టుకున్నాం అనమాట. ఉసిరి దీపాలు అండ్ పిండి దీపాలు. పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది కూడా, ఎందుకంటే ఉసిరి చెట్టు కింద పెట్టుకున్నాం, ఇంకా హ్యాపీగా అనిపించింది. సో పూజ అంతా కంప్లీట్ చేసుకొని దీపం అండ్ ధూపం అన్నీ వేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఇక్కడైతే మాకు ఒక మంచి మిరాకిల్ జరిగింది. మిరాకిల్ అంటే ఇప్పుడు ఒక ఆవిడ వచ్చేసి హిందీ వాళ్ళు అనమాట, మాకు వాయనం అయితే ఇచ్చారు. సో అలా తీసుకోవడం చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఇంతమందిలో మనకి ఇవ్వడం ఒక ప్రత్యేకతగా మేమైతే అనుకున్నాం. చాలా అంటే చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఏమి ఇచ్చారనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.